Hi girls, do you know how to use guasha stone? If not, let me tell you. అసలు ఈ గువాషాని దేనికి యూజ్ చేయాలి? మీ ఫేస్ లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అదే కాకుండా ఈ పఫీనెస్ ని తగ్గిస్తుంది. అండ్ ఆల్సో మీ ఫేస్ యొక్క స్ట్రక్చర్ ని మారుస్తుంది, గ్లో కూడా ఇస్తుంది. ఏంటి నమ్మట్లేదా? అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మంచిగా ఫేస్ వాష్ చేసుకోవాలి. తర్వాత మీ దగ్గర ఏదైనా లైట్ ఆయిల్ బేస్డ్ టోనర్ ఉంటే వాడండి. నా దగ్గర నల్పమరాది కేరం ఉంది, నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే గువాషా స్మూత్ గా గ్లైడ్ అవ్వడానికి యూజ్ చేస్తాం. నేనైతే వన్ సైడ్ ఆఫ్ ద ఫేస్ చేస్తాను. వై? బికాస్ మీకు డిఫరెన్స్ తెలియడానికి. ముందైతే నేను ఇది అప్లై చేసుకుంటున్నా. ప్రతిసారి 10 స్ట్రోక్స్ అయితే ఇవ్వాలి. స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు ప్రెజర్ అనేది మీడియం బేస్డ్ గా ఉంచండి. ఎక్కువ హై ప్రెజర్ ఇవ్వకండి, అలానే లో ప్రెజర్ కూడా ఇవ్వకండి. ఓకే, ఫస్ట్ అయితే నెక్ నుంచి స్టార్ట్ చేద్దాం. బ్యాక్ ఆఫ్ ద నెక్, ఫస్ట్ అయితే నేను ఈ జోన్ చేస్తున్నాను. ఈ కర్వ్ ఉంది కదా, కర్వ్ తో చేసుకోవాలి. అండ్ మీరు స్ట్రోక్ ఇచ్చినప్పుడు కూడా ఈ లాస్ట్ ఇలా కొంచెం ప్రెజర్ పెట్టాలి. ఓకే, మీరు చిన్న దగ్గర ఇక్కడ హోల్డ్ చేసుకోండి. 10 స్ట్రోక్స్. నెక్స్ట్ ఇది నోస్ ని హోల్డ్ చేసుకోవాలి. దిస్ వన్ అండ్ దిస్ వన్. ఓకే, మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? అప్పుడే చూడండి, ఇది కొంచెం లిఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఈ కర్వ్తో మళ్ళీ ఇక్కడ కూడా ఇది పీక్ పాయింట్, ఈ జోన్ ఐ జోన్ కూడా చేసుకోవాలి. 10 స్ట్రోక్స్. ఫోర్ హెడ్ కూడా మనం ఇదే యూస్ చేస్తాము. ఈ కర్వ్, లాంగ్ కర్వ్ మీరు హోల్డ్ చేయాలి ఐబ్రోని. నెక్స్ట్ ఈ పార్ట్ నేను ఈ కర్వ్తో చేస్తున్నా. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఈ సైడ్ ఆఫ్ ద ఫేస్ కొంచెం అప్లిఫ్ట్ అయింది, ఈ సైడ్ కి ఇది కొంచెం అప్లిఫ్ట్ అయినట్లుంది కదా, ఇది పఫీగా ఉంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ గ్లో కూడా వస్తుంది, అండ్ కొంచెం రెడ్నెస్ కనిపిస్తుందా? దిస్ ఇస్ వాట్ ద బ్లడ్ సర్క్యులేషన్. సో మీరు ట్రై చేయండి. ఈ స్టోన్ ఎంత కాస్ట్ కూడా ఉండదు, జస్ట్ 200 అనుకుంటా. మీకు ఎనీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో దొరికేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.